న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొలంబియాలో భారత కంపెనీలపై రాహుల్ గాంధీ ప్రశంస. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం. 21 అంశాలపై చర్చ. పెదవడ్లపూడిలో సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన షెట్లర్ పివి సింధు దంపతులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ పురంధేశ్వరి. కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం దక్షిణ అమెరికాలోని 4 దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొలంబియాలో పర్యటించిన సందర్భంగా ఆయన భారత ద్విచక్ర వాహన కంపెనీలైన బజాజ్, హీరో, టీవీఎస్ లను ప్రశంసించారు. ఈ కంపెనీల విజయం భారతీయ కంపెనీలు బంధు ప్రీతి ద్వారా కాదు, ఆవిష్కరణల ద్వారా విజయం సాధిస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ తో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈ భేటీలో 21 అంశాలపై మంత్రి మండలిలో మాట్లాడనున్నారు. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనుంది మంత్రివర్గం. తిరుమల శ్రీవారిని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలోని కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించిన టీటీడీ చైర్మన్ ఈవోలకు అభినందనలు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ముగిశాయి, మనందరికీ తెలుసు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదేవిధంగా బోర్డ్ మెంబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారు, ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణతోటి భక్తులు ఆ భగవంతుడి దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడి చల్లని చూపులు, ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మన అందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి భక్తితో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మన చూస్తున్నాం, మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడూ కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని సాయిబాబా ఆలయాన్ని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు దర్శించుకున్నారు. సాయిబాబాకి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలను సందర్శించి వాటికి ఆహారం అందజేశారు. ఆలయ చైర్మన్ నాగభూషణం పివి సింధు దంపతులను సత్కరించి సాయిబాబా చిత్రపటాన్ని బహుకరించారు.
ఫస్ట్ టైం వచ్చానండి. చాలా ఆనందంగా అనిపించింది. మనకి గోశాల అన్న వెంటనే ఆవులు, గోమాత అన్నది గుర్తొస్తుంది. అలాగే మనకిప్పుడు ఆవుల వల్ల, గోమాత వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే నెయ్యి మనం తింటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటాము. అలసట రాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాము. అండ్ అలాగే ఆవులు ఉంటే ఎనర్జీగా, ఆవులు మనకి ఎంతో ఇంపార్టెంట్, పొలాలకి ఎంతో ఇంపార్టెంట్, వ్యవసాయంకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఆవుల్ని, గోమాతను చాలా బాగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇవాళ వచ్చి ఎన్నో ఆవులను చూశాను. చాలా సంతోషంగా అనిపించింది. వాటికి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. నాగభూషణం గారు చెప్పినప్పుడు తప్పకుండా నేను వస్తాను అని చెప్పాను. అండ్ అలాగే ఇవాళ రావడం జరిగింది. ఆల్ ఆఫ్ అ సడన్ ఆయన ఇట్లా జస్ట్ చెప్పారు అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ నాగభూషణం గారు. నాకు ఇంత మంచి పీస్ఫుల్గా అనిపించింది, ఎంతో మంచిగా అనిపించింది. కాబట్టి నేను మళ్ళీ తప్పకుండా వస్తానని నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలనిపించట్లేదు. వాటికి ఫుడ్ పెట్టి ఆవులను చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో దూడలు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. సో చాలా మంచిగా అనిపించింది. తాడేపల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎస్సీలంటే మొదటి నుంచి చిన్నచూపని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు విమర్శించారు. ఈ రోజు అక్టోబర్ 2వ తేదీ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన కనకారావు దేవళంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన టీడీపీ నేత సతీష్ నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దళిత సంఘాలు ఇదే మాట చెబుతా ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దళితులన్నా, మహిళలన్నా, రైతులన్నా అతని గిట్టదు. కాబట్టి దళితుల మీద నిరంతరం దాడులు, అత్యాచారాలు కొనసాగుతున్నప్పుడు కూడా ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాం. అవును, చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నాడు కదా, దళితులు ఎవరైనా పుడతారని కోరుకుంటారని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే దళితులు అంటే ఆయన గిట్టదు. కాబట్టి ఈ దళితులు అనేటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి వీళ్ళంటే చంద్రబాబు నాయుడు గిట్టదనేది ఆయన మాటలోనే స్పష్టమైంది. ఈరోజు దేశమంతా దసరా ఉత్సవాల్లో అమ్మవారికి జాతర చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దళితుల్ని బలిచ్చేటువంటి సంస్కృతి, దళితుల్ని దాడులు చేసేటువంటి సంస్కృతి పెరిగిపోతున్న దానికి ఇలాంటి నిదర్శనం చెబుతా ఉన్నాం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద దాడులు జరుగుతున్నా, లేదు అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలన్నా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. దానికి సాక్ష్యం ఏంటంటే 2014 నుంచి 19 వరకు అతని ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెడతానని చెప్పేసి రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనకే పరిమితం చేసి దానికి కేటాయించిన డబ్బులు మొత్తం కూడా చివరిలో పసుపు కుంకానికి దారి మళ్లించి చివరికి శంకుస్థాపనలో ముళ్ళ చెట్లు మొత్తం పొదల మొలిచిపోయినా కానీ విగ్రహం మాత్రం ఏర్పాటు చేయలేదు. మా నాయకుడు దళితుల ఆత్మగౌరవాన్ని, అణగారిన వర్గాల్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముళ్ల పొదల్లో కాదు ఉండాల్సిందే. ఈ రాష్ట్రానికి నడిబొడ్డున్నటువంటి విజయవాడలో లాంటి సెంటర్లో ఆ మహానుభావుడు విగ్రహం పెట్టాలని చెప్పేసి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉండే స్థలంలో దాదాపు 200 అడుగులు పైగా విగ్రహాన్ని 450 కోట్లు పెట్టి నిర్మిస్తే ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చినాక, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక, అంటే రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో అంబేద్కర్ అనేటువంటి ఒక దళిత నేతని విగ్రహం పెట్టి పొద్దున్న మేమంతా ఆయన ముఖం చూడాలన్నట్టుగా అవమానించినట్టుగా ఆ విగ్రహానికి వెలుగులు లేకుండా చీకట్లో పెట్టి దానికి కరెంటు లైట్లు కూడా ఆపినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ మధ్యకాలం మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు స్వయాన ఏత స్మృతివనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో పనిచేసేటువంటి తోటమాలీలు, కూలీలకి 9 నెలలుగా జీతం ఇవ్వకుండా ఉంటే ఈరోజు ఆ స్మృతివనంలో పనిచేసినటువంటి కార్మికులు మొత్తం కూడా అంబేద్కర్ దగ్గర. కొలంబియాలో భారత కంపెనీలపై రాహుల్ గాంధీ ప్రశంస.
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం 21 అంశాలపై చర్చ. పెదవడ్లపూడిలో సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన షెట్లర్ పివి సింధు దంపతులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ పురంధేశ్వరి. ఇవి బులెటిన్ విశేషాలు.